ఓకే ప్రభునందు ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల వేళలో మేమందరినీ కలుసుకోవడం, జీవం కలిగిన దేవుడిని ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యమును బట్టి దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రియులారా, సమయంలో దేవుని వాక్యములోకి మనం వెళ్దాం. వాక్యమును ధ్యానించేటప్పుడు వాక్యం మీద మనసు పెట్టండి. వాక్యం మీద మనసు పెట్టండి. మనసు వాక్యం మీద పెడితే మనసుకు అది అంత మనసు పెట్టకపోతే మనసు ఎక్కడో ఉంటే వాక్యం మన మనసులోకి రాదు. అలాగే వాక్యం దేవుడు, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. దేవుడు అంటే చాలా మందికి మన ఆకారంలో ఒక ఆకారం చేసుకుంటేనే దేవుడు కాదు. అది ఆకారంలో చేయబడిన ఒక రాయో బొమ్మ చెట్టు అవుతుంది, కానీ దేవుడు కాలేదు. దేవుడు ఏమై ఉన్నాడో మనం బైబిల్లో బాగా ఆలోచన చేస్తే బైబిల్ చెప్తుంది ఏంటంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుడు ఏమై ఉన్నాడంటే వాక్యమై ఉన్నాడు. జాగ్రత్త ఏమేనండి, వాక్యం ఎవరికైనా కనపడుతుందా? వాక్ అంటే శబ్దం. ఓంకార నాదము అని పూర్వీకులు పురోహితులు చెప్పేవారు, ఇప్పుడు కూడా చెప్తారు. ఆదిలో ఏమున్నదంటే ఒక శబ్దం ఉన్నది. ఆ శబ్దమే ఈ సృష్టినంతటిని చేసింది. యోహాను సువార్తలో మనకి బైబిల్లో దేవుడు రాయించి పెట్టాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో మీరు చూస్తే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వేదాలు చెప్తున్నాయి, ఓం అన్నటువంటి శబ్దం ఆదిలో ఉన్నది. ఆ శబ్దమే దేవుడు, ఆ శబ్దమే సృష్టిని చేసింది. ఈ సృష్టినంతటిని, విశ్వమునంతటిని చేసింది ఎవరంటే ఒక శబ్దం, ఒక వాక్కు. ఆ వాక్ అయిన దేవుడే ఈ సృష్టినంతటిని చేసెను అని బైబిల్ చెప్తుంది, వేదాలు చెప్తున్నాయి, పురాణాలు చెప్తున్నాయి. కనుక కొంతమంది ఏమనుకుంటారంటే, ఈ సృష్టిలో దేవుడు లేడు, సృష్టి దేవుడు చేయలేదు, ఈ సృష్టి దానికి దానే సృష్టించబడింది అని కొంతమంది అంటారు. అది సరైన ఆధారం లేదు, మనం సరైనటువంటి అవగాహన లేకుండా చెప్పే విషయం. అది అవగాహన లేని వ్యక్తి అలా చెప్తాడు. ఉదాహరణకు, మీ ఇల్లులో ఒక కుండ ఉంది. కుండలు ఉన్నాయా లేవా? మీ ఇల్లులో కుండలు ఉంటాయి. అది పప్పు కుండ కావచ్చు, చాల కుండ కావచ్చు, నీళ్ళ కుండ కావచ్చు, అన్నం కుండ కావచ్చు, ఏదైనా కుండలు ఉంటాయి. కొంతమంది ఇళ్ళలో గిన్నెలు ఉంటాయి, కొంతమంది ఇళ్ళలో సర్వలు ఉంటాయి, కొంతమంది ఇళ్ళలో రకరకాల వస్తువులు ఉంటాయి. ఆ వస్తువులు అవే పుట్టాయా, లేకపోతే అవి ఎవరైనా చేశారా? వాటిని చేసిన వాడు ఉన్నారు లేదా? ఏ వస్తువు తనకు తానే పుట్టలేదు, ఏ వస్తువు తనకు తానే తయారు కాలేదు. కనుక సృష్టి ఉందంటే దీనికి వెనక దీన్ని చేసిన వ్యక్తి కూడా ఉన్నారు, ఉంటారు కాదు, ఉన్నారు. అది నమ్మడం, విశ్వసించడం. ప్రియ గుర్తుపెట్టుకోండి. అందుకే ఈ సృష్టిలోన ఆయన లేక
లేకుండా ఏది కూడా సృష్టించబడలేదు అని యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనకు స్పష్టంగా మనకు కనపడుతుంది. 3వ వచనం చూస్తే, ఆయనలో కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు, ఆయన లేకుండా ఈ భూమి మీద ఏమేమి కలగలేదు. ఆయన అంటే ఎవరు? కాదు, వాక్కైన దేవుడు, శబ్దమైన దేవుడు. నువ్వు చెప్పింది కూడా కరెక్టే, కానీ ముందు మనం ధ్యానిస్తున్నటువంటి అంశం ఏంటంటే, దేవుడు ఏమై ఉన్నాడంటే వాక్కై ఉన్నాడు, శబ్దమై ఉన్నాడు. ఈ శబ్దమై ఉన్న దేవుడే, వాక్కై ఉన్న దేవుడే, ఓంకార నాథుని పిలువబడినటువంటి దేవుడే ఈ సృష్టినంతటినీ చేసి తయారు చేసి మానవుని ఈ సృష్టిని అంతటి పైన అధికారిగా, ఏలికగా, పరిపాలకుడిగా, దీన్ని పరిపాలించే వారిగా మానవునికి ఇచ్చాడు ఈ బాధ్యత. ఈ భూమి మీద ఉన్న వాటిని ఏలడానికి మానవునికి ఇచ్చాడు. ఈ భూమి మీద సృష్టించబడిన ప్రతిదీ కూడా ఎవరి కోసం అంటే మానవుని కోసమే. మానవునికి దేవుడు ఇచ్చిన గొప్ప అధికారం ఎందుకు ఇచ్చాడు? దేవునికి ప్రతినిధిగా మానవుడు ఉన్నాడు. దేవునికి ప్రతినిధిగా దేవుడు పరలోకంలో, మోక్షంలో, స్వర్గంలో ఉన్నటువంటి దేవాది దేవుడు ఈ భూమి మీద మానవుడు నివాసం చేయడానికి, దేవునికి ప్రతినిధిగా ఈ భూమి మీద భూమిని పరిపాలించడానికి మానవుని చేశాడు. దేవుడు మానవుని ఎలా చేశాడంటే మట్టితోనే చేశాడు. అందరూ చెప్పండి, దేవుడు చేశాడు, మట్టితోనే చేశాడు. మట్టితో చేసినని బైబిల్ ఫస్ట్ గా చెప్తుంది. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో మీరు చూస్తే, మరియు దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువు ఉండగా నరుడు జీవాత్మను. మట్టితో తయారు చేయబడిన ఒక మట్టి బొమ్మకు దేవుడు చేసిన పని ఏంటంటే జీవాన్ని పోశాడు. అప్పుడు వారు ఏమై ఉన్నారు? జీవము లేని వ్యక్తికి జీవం వచ్చింది. ఈ జీవం ఎవరిచ్చింది? దేవుడు ఇచ్చింది. దేవుడు మనలోని ఆ జీవం పెడితేనే మనం బ్రతుకుతున్నాం, మనం చలిస్తున్నాం, మనం నడుస్తున్నాం, మనం మాట్లాడగలుగుతున్నాం. ఎందుకంటే ఆయన జీవం మనసులో ఉన్నది కనుకనే మనిషి నడవగలుగుతున్నాడు, చూడగలుగుతున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు. ఎందుకంటే దేవుడు మాట్లాడేవాడు కనుకనే మనిషి కూడా మాట్లాడుతున్నాడు. మనకు పెట్టినట్టు, మనకు జీవాన్ని ఇచ్చినట్టు పశువులకి ఎలా, పక్షులకి ఎలా మీ గుర్తు పెట్టుకోండి. మరి పశువులు ఎందుకు మాట్లాడవు, మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే దేవుడు మనలో తన జీవ వాయువులు పెట్టాడట. ఆయన జీవాన్ని మనలో పెట్టాడట. ఆయన ఆత్మనే మనలో పెట్టాడట. మనిషికి, పశువులకు, పక్షులకు తేడా ఏంటంటే మనం ఆయన జీవం కలిగినాం కనుక, కలిగి ఉన్నాం కనుక మనం మాట్లాడగలుగుతున్నాము, మనం పరిపాలించగలుగుతున్నాము, మనం వివేచించగలుగుతున్నాము, మనం తయారు చేయగలుగుతున్నాము. మనం దేవుడు తయారు చేసేవాడు కనుక మనం కూడా ఈ భూమిని తయారు చేసిన దేవుడు మనం కూడా కుండలో, చేరులో, చెరువులో ఏదో ఒకటి తయారు చేస్తూ ఉన్నాం. మనం వాడే ఫోన్ మనమే తయారు చేస్తున్నాం, మనం వాడే మైకును మనమే తయారు చేసుకుంటున్నాం, మనిషి తయారు చేస్తున్నారు. అలాగే దేవుడు ఎలాంటి వాడు, మానవుడుగా దేవుడు సృష్టికర్త, మానవుడు కూడా సృష్టిని తయారు చేసుకుంటే దేవుడు ఇచ్చిన దాంట్లో దాన్నే తీసుకొని మానవుడు మరొకటి తయారు చేసుకుంటున్నాడు. ఇది సపరేట్ సృష్టికర్తే కాదు మానవుడు. మళ్ళీ దేవుడు సృష్టికర్త, ఆయన సృష్టించిన దాంట్లో మనం తీసుకొని ఏం చేస్తున్నామంటే మనం ఒక వస్తువుని మనం తయారు చేస్తున్నాము. ఈ గుణాలు ఎవరి వచ్చాయి? ఆయన ఏం చేస్తాడో మనలో కూడా ఆయన జీవుని కనుక మనం కూడా అనంత తలంపులే వస్తూ ఉన్నాయి. దేవుడి స్తోత్రం కలుగుతుంది కాదు. మనకు మనమే కురవలేదు, మన
మనమే చేయలేదు. దేవుని ఆత్మ మనలో ఉంది కనుక మనం ఏదైనా చేయగలుగుతాము. దేవుని స్తోత్రం కలుగుతాం. ఈ మాటలు ఒకవేళ నీకు ఈ మాటలు నీకు కొంచెం బాధగా ఉండొచ్చు. ఎందుకంటే మన మనిషికి ఉన్నటువంటి ఆలోచనలు రకరకాలుగా ఉన్నాయి. ఆ మనుషుల్లో పుట్టే ఆలోచనలు దేవుడికి వ్యతిరేకం కూడా ఉన్నాయి. అందుకే నేను ఆలోచనలు సరైనవిగా కూడా మనం పరీక్షించుకోవాలి. నేను ఆలోచించి ఈ మాటలు చెప్తున్నాను. అదేంటంటే ఈ సృష్టిని దేవుడు చేశాడు. ఈ సృష్టించబడిన దాంట్లో మానవుడు కూడా తనకు తాను చేయగలిగిన దేవుని ఆత్మ కలిగిన వాడు కనుక తయారు చేయగలుగుతున్నాడు. పౌరుడు మనిషి చేసింది. ఈ సృష్టిలో తయారు చేయబడినవన్నీ కూడా మనం వాడేవన్నీ కూడా మనం తయారు చేసుకొని వాడుకుంటున్నాం. అయితే ఇక్కడ విషయాన్ని గమనిద్దాం. దేవుడు సృష్టికర్త, మానవుడు సృష్టించబడిన వాడు. ఇది మనకు అర్థం కావాలి. దేవుడు సృష్టికర్త, మానవుడు సృష్టించబడిన మనం ఎంతటి మానమైనా మనకు మనమే కాపాడుకోలేము, మనకు మనమే బ్రతకలేము, మనకు మనమే ఏమీ చేయలేము. దేవుని ఆత్మ మనలో ఉంటే కానీ మనం ఏదైనా చేయగలము, మనం బ్రతకగలము. కనుక నేనేమైనా చేయగలనటువంటి ఆలోచన నీకు ఉండొచ్చు. ఒకవేళ దేవుడు నిన్ను చెయ్యకుండా ఆప్తే నువ్వు ఏమీ చేయలేదు. నేను బ్రతకగలనని నువ్వు అనుకుంటే దేవుడు బ్రతికకపోతే నీ చేత బ్రతకడానికి చేత కాదు. దేవుడి స్తోత్రం కలుగుతాడు. అందుకని ప్రియుల జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఏమైనాడంటే వాక్కై ఉన్నాడు, శబ్దమై ఉన్నాడు, ఓంకారనాథమై ఉన్నాడు. ఆ నాథమై ఉన్నటువంటి దేవుడే ఈ భూమికి 2000 సంవత్సరాల కిందట శరీరము ధరించుకొని ఈ భూమి మీద మానవుని రక్షించుకోవడానికి, మానవ రూపంలో రావడానికి ఆయన ఇష్టపడతారు అని నేను చెప్పట్లేదు, బైబిలే చెప్తుంది. యేసు ఎవరంటే ఓం అయినటువంటి దేవుడు, వాక్ అయినటువంటి దేవుడు, శబ్దమైనటువంటి దేవుడు, ఆ సృష్టికర్త సృష్టిని చేసిన దేవుడే ఈ భూమి మీదకి రావాలనుకున్నాడు. ఎందుకోసం రావాలనుకున్నాడంటే ఈ భూమి మీద నశించిపోతున్న మానవాళిని రక్షించుకోవడానికి, నశించిపోతున్న మానవ జాతిని కాపాడుకోవడానికి ఆయన ఈ లోకానికి రావాలని ఉద్దేశంతోనే ఆయన రావడానికి ఇష్టపడి శరీరంలో ధరించుకొని ఈ లోకానికి రావాల్సి వచ్చింది కనుక ఆయన శరీరం ధరించుకోవడానికి కన్యవాల్య గర్భంలోనికి ఆయన ప్రవేశించవలసి వచ్చింది. ఎందుకంటే దేవుడుని ఈ భూమి మీదకి దిగివస్తే ఈ భూమి మీద ఎవరు బ్రతకలేరు, ఎవరు జీవించలేరు. అందుకే ప్రియులారా ఆయన శరీరము ధరించుకొని రావలసి వచ్చింది. బైబిల్ చెప్తుంది చూడండి. 1 అధ్యాయం 14 చూద్దాం. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోనికి వచ్చెను. శరీరం ధరించుకొని ఆయన ఈ భూమికి వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడు? లూకాసు వార్త 19వ అధ్యాయము 10 మీరు చూస్తే, 9 వచనాలు చూస్తే, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ భూమి మీదకి వచ్చాడు. మనిషి కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. మానవుడు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఎలా నశించిపోతున్నాం? నిజంగా మానవ జాతి ఒకప్పుడు 1000 సంవత్సరాలు బ్రతకగలుగుతుంది. 999 సంవత్సరాలు మానవుడు జీవించాలని బైబిల్ చెప్తుంది. అలాంటి మానవ ఆయుష్ కాలం ఏమైందంటే ఇప్పుడు కేవలం 60-70 సంవత్సరాలకు వచ్చింది. కొన్ని సంవత్సరాల కింద మన పెద్దలు చెప్పేవారు 100 సంవత్సరాలు బ్రతికేవారు. 100 సంవత్సరాలు బ్రతికగలిగిన వ్యక్తి ఇప్పుడు ఎన్ని దినాలకు వచ్చాడు, ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలకు వచ్చాడంటే దినదినము ఒక గంటముగా మారిపోయింది. మన జీవితాలలో దినదినము ఒక గంటముగా మారిపోయింది. ఏ దినం ఏం సంభవిస్తుందో మనకి ఎవరికి తెలియదు. అందుకని మన మరణం ఎప్పుడు వస్తుందో మనకి ఎవరికి తెలియదు. వాడు ఏ వయసులో చనిపోతాడో కూడా తెలియదు. నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఒక సంవత్సరానికి వచ్చేసి 365 రోజులు. ఒక సంవత్సరానికి 365 రోజులు. జాగ్రత్తగా గమనించండి.
అట్లాగా ఒక 100 సంవత్సరాలకి ఎన్ని రోజులు అయితే అంటే 36,500 రోజులు ఉంటాయి. 36,500 36,500 రోజులు అవుతాయి. ఇలాగా 100 సంవత్సరాలు అయితే 36,000 సంవత్సరాలు, 36,000 రోజులు. అలా బ్రతికితే ఒకవేళ 100 సంవత్సరాలు అంటే 36,000 రోజులు, 500 రోజులు బ్రతుకుతావు. ఒకవేళ ఇప్పటికి 50 సంవత్సరాలు అయితే ఎన్ని రోజులు ఉంటాయి? దాంట్లోనే సగం 36,000 ఉంటాయి. 18 సంవత్సరాలు, 1800 రోజులు, 1800 దినాలు, సంవత్సరాలు కూడా కాదు. అంటే ఇట్లాంటి ఆయుష్కాలం. ఇప్పుడు మనిషి కాదు ఆయుష్కాలం 100 సంవత్సరాలు లేదు, 60-70 సంవత్సరాలకు వచ్చింది. ఇప్పటికి 50 సంవత్సరాలు బతికితే, 50 సంవత్సరాలు బతికితే ఎన్ని సంవత్సరాలు? 18 పోతే ఇంకెన్ని రోజులు ఉంటాయి మన జీవితంలో? 8 రోజులు ఉంటాయి మన జీవితంలో. అందుకే ఎప్పుడు ఏం చదువుతుందో మనకి ఎవరికి తెలియదు. ఇలాంటి జీవితాన్ని నన్ను నేను శాశ్వతమని, వీళ్ళని చూడని, నేను వీళ్ళే మోసం చేసుకొని ఈ లోకంలో రక్షణ లేకుండా, పాపజన్మంలో లేకుండా నేను జీవితాన్ని సాధించి వెళ్ళిపోతే, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మరో ప్రమాదకరమైన పరిస్థితులకి మానవులు వెళ్ళవలసి వస్తుందేమో అని నేను చెప్పలేదు. బైబుల్ చెప్తుంది, వేదాలు చెప్తున్నాయి. వేదాలు ఏం చెప్తున్నాయి? వేదాలు చెప్తున్న మాట ఏంటంటే, పాపోదశ మరణం అవశ్యకం లేక తథ్యం. పాపోదశ మరణం ప్రయాతి, పాపాదశ నరకం ప్రయాతి అని వేదాలు చెప్తున్నాయి. అనగా పాపం ద్వారా వచ్చేది మరణం. పాపం ద్వారా వచ్చేది మరణం అయితే ఆ మరణించిన వ్యక్తికి ఖచ్చితంగా మరొకటి కూడా ఉంది, అదేంటంటే నరకం. పాపం చేసిన మనిషి చనిపోతే, చనిపోయిన వ్యక్తి పాపం ద్వారా మనిషి మరణం వచ్చింది, పాపం ద్వారానే మరణం వచ్చింది. రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో మీరు చూస్తే బైబిల్ చెప్తుంది, ఇట్లుండగా ఒక మనిషి ద్వారా పాపము ద్వారా మరణం వచ్చింది. పాపం ద్వారా ఏమొచ్చింది? మరణం వచ్చింది. తర్వాత మరణం ద్వారా ఏమొచ్చిందంటే నరకం వచ్చిందని బైబిల్ చెప్తుంది, వేదాలు కూడా చెప్తున్నాయి. అంటే పాపంలో ఉన్న వ్యక్తి, నశించుకోవడానికి సిద్ధం ఉన్న వ్యక్తి, పాపజనాపం లేకుండా, రక్షణ లేకుండా చనిపోతే ఎక్కడికి పోతాడంటే నరకములకు వెళ్తాడు. నరకము ఉన్నదని నేను చెప్పట్లేదు, అన్ని పురాణాలు కూడా చెప్పుకున్నాయి. అందుకని అవి వీటూ చూస్తూ తెలిసి కూడా నువ్వు నరకానికి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయేమో. ఎందుకంటే ఆ పాపము నుండి, ఆ మరణం నుండి నిన్ను నన్ను తప్పించడానికి, నశించిపోతున్నా మనల్ని రక్షించుకోవడానికి మనిషి కుమారుడుగా దేవుడి ఈ భూమి మీదకి రావలసి వచ్చింది. ఎందుకంటే మనల్ని రక్షించుకోలేకపోయినాం, మనల్ని ఎవరు రక్షించలేకపోయినారు. మానవుడు తనకు తానే రక్షించుకోలేకపోయాడు. పాపం నుండి విడుదల పొందలేకపోయాడు, మానవుల నుంచి విడుదల పొందలేకపోయాడు, నరకం నుంచి ఎలా విడుదల పొందుతాడు? పాపము నుంచే విడుదల పొందలేని మానవుడు. అందుకనే రోమపత్రిక అపోస్తలుడైన పౌలు 7వ అధ్యాయం 24వ వచనంలో ఆయన చెప్తున్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణములకు లోనకు నా శరీరాన్ని, నా ఆత్మను ఎవరు విడిపిస్తాడు? ఎవరు విడిపిస్తారు? ఎవరు నన్ను రక్షిస్తారు? ఎవరు నన్ను కాపాడతారు? హలో, మీరు వింటున్నారా? పాపోదశ మరణం ప్రయాతి, పాపోదశ నరకం ప్రయాతి. అయితే ఈ పాపం ద్వారా మరణం వచ్చింది, ఈ మరణం నుంచి నన్ను ఎవరు విడిపిస్తారని పౌలు విలపించి అయ్యో క్యాన్సర్ వేస్తున్నారు. పిల్లారా, ఈ మాటలు నువ్వు ఎక్కడుండి వింటున్నా? ఈ మాటలు జాగ్రత్తగా గమనించు. నీ పాపం నుండి నేను విడిపించేవాడు కావాలి. ఒకవేళ నీకు వ్యాధి నుంచి విడిపించేవాడు ఉండొచ్చు, లేక కష్టాల నుంచి విడిపించేవాడు ఉండొచ్చు, లేకపోతే నీకు ఈ భూమి మీద ఏదైనా శరీర సంబంధమైన బాధల నుంచి విడిపించవచ్చు. కానీ రక్తంలో, శరీరంలో నిలిచిన పాపం నుండి నీకు విడిపించేవాడు ఎవడు? అందుకనే మేకల రక్తం వలన కానీ, గొర్రెల రక్తం వలన కానీ పాప క్షమాపణ కలగడం అసంభవమని
చెప్తుంది. మానవుడికి పాప క్షమాపణ కలగడానికి పుణ్యాత్ముడైన దేవాది దేవుడే ఈ భూమి మీదకి వచ్చి మానవుడిగా వచ్చి తన రక్తాన్ని, పరిశుద్ధమైన రక్తం, పాపం లేని రక్తం, నిష్కలంకమైన రక్తం చిందించి మన కోసం చనిపోయి ఆయన బ్రతుకుతే తప్ప మనకి పాప క్షమాపణ. అందరిలాగా ఆయన కూడా చనిపోయి సమాధుల్లో ఉండిపోయితే మనకు వచ్చేది కాదు. యేసు ప్రభు కూడా చనిపోయి సమాధిలో మట్టిలో గడిచిపోయితే కదా మనకి ఎవరికి కూడా పాప క్షమాపణ వచ్చేది కాదు, రక్షణ వచ్చేది కాదు, మోక్షానికి పోయేవాళ్ళము కాదు. ఇక మన అందరూ ఏం చేయాల్సి వచ్చినట్టే అది మన పాపాలను పోగొట్టుకోవడానికి మనం చేయవలసిన పనులన్నీ కూడా మనం చేస్తున్నాం. ఏమేం చేస్తున్నాం? రకరకాలుగా మనం చెప్పి తెలిసినవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాం. ఆ చేసే వాటి వలన ఒకవేళ ఆకు పూజ వలన కానీ, పాల పూజ వలన కానీ, నెయ్యి పూజ వలన కానీ, ఈ స్నానాల వలన కానీ, ఈ యాగల వలన కానీ, యజ్ఞం వలన కానీ, ఇంకా నువ్వు చేసే దాన ధర్మంలో కానీ, లేక నీళ్ళ ద్వారా కానీ, లేక నవనీలాల ద్వారా కానీ మనకి వచ్చే పాపక్షమాపణ వచ్చే పని అయితే నిజంగా అందరూ పోతుంది. ఆ వలన వచ్చేది కాదని నీ గుండు మారుతుంది కానీ గుణం మాత్రము మారడం లేదు. బట్టలు మారుతున్నాయి కానీ బ్రతుకు మారడం లేదు. కుక్కలు అన్నట్లు ఆ 40 రోజులు చక్కగా ఏదో ఉన్నా పట్టణం అతను కట్టి పట్టనట్లు ఏదో బలవంతంగా ఉండిపోతున్నాం. అది ఇంత తీసివేసుకుని వెంటనే ఏమైపోతున్నాం? మరణపాపము, దూషణలు, ద్వేషాలు, కక్షలు, కొట్లాటలు, దెబ్బలాటలు, వ్యభిచారం, ఇంకా రకరకాల పాపాలను చేయకూడదని కారణం అన్ని చేస్తున్నావు. నువ్వు ఎట్లా మోసగలుగుతావు? పత్యం లేకుండా రోగం పోతారా? పత్యం ఉంటేనే ఈ రోగము జరుగుపోతుంది. అందుకే ప్రియులారా, ఆ పాప మరణములు జయించిన వారు ఎవరంటే యేసుక్రీస్తే. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు రోమాపత్రిక 6వ అధ్యాయం 23 వచనంలో మీరు చూస్తే బైబిల్ ఏం చెప్తుందంటే, ఎలా పాపముల జీవితం మరణము, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవము విశ్వాసానికే. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే నీకు వచ్చే లాభం ఏంటంటే, మొదటి పాప క్షమాపణ వస్తుంది, 2 మరణం నుంచి తప్పించబడతాం, 3 నరకం నుంచి విడిపించబడతాం. నరకానికి పోవాలనుకుంటే ఇష్టం, నువ్వు ఎక్కడైనా తెలుగు ఏమైనా చెయ్యి, నువ్వు ఏమైనా చేసుకో, నువ్వు ఏమైనా తిను, ఏమైనా తాగు, నీకు ఇష్టం వచ్చినట్టు బతుకు. సాధారణంగా నరకంలో బాగా ఎంజాయ్ చేయొచ్చు, ఏజురంలో ఉన్నట్టు ఉండొచ్చు. అది ఏజురం కాదు, అది భయంకరమైన వేదనకరమైన స్థలం అని నేను చెప్పట్లేదు, బైబుల్ చెప్తుంది, వేదాలు చెప్తున్నాయి. దేవుని స్తోత్రకరంగా హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, గుర్తు పెట్టుకోండి, మానవుడికి మేలు చేయడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. మతం మార్చడానికి రాలేదు, మతాన్ని స్థాపించడానికి రాలేదు. కొంతమంది అంటుంటారు ఏమంటుందంటే, ఆ తెల్లుల మతం మనకేందయ్యా, మనకి అవసరమా అని అంటుంటారు. వాళ్ళు పిచ్చి గుండుగా. ఒక మాట చెప్తాను, గుర్తు పెట్టుకో, నువ్వు వాడిపోను తెల్లగా నవ్వులో కదా, నువ్వు తినే టొమాటో పండ్లు ఎక్కడి నుంచి వచ్చినాయా? నువ్వు వాడే విమానాలు ఎక్కడి నుంచి వచ్చాయి? నువ్వు చేసే ప్రతిదీ కూడా, వాడే ప్రతిదీ కూడా ఇతర దేశాల నుండి వచ్చాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనసులో దేశాన్ని రేకెత్తించి మనసులో కలవడం లేపడానికి నీ మాటలు కానీ, అన్ని వద్దనుకున్నప్పుడు వాళ్ళ బాములు మనకెందుకు, వాళ్ళ విమానాలు మనకెందుకు? మనమే ఏమి చేసుకోవడానికి కదా, మనం చేసేదాని వల్ల మనకు మోక్షం లేకపోవడం కదా ఆయన ఈ లోకానికి వచ్చి. ఆయన అంటే పరలోకాన్ని నుంచి వచ్చిన పరమాత్ముడైన దేవుడు, మత నాయకుడు కాదు. మతాన్ని అడ్డు పెట్టుకొని మతము ముచ్చులోన లేక మత ముసుగులోన మనసులో మోసం చేసి అధికార లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నావు, కానీ అది ఎవరికి ఉపయోగపడేది కాదు, అది నీకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఇలా గుర్తుపెట్టుకోండి. క్రైస్తవుల పైన
ద్వేషాన్ని ఎంత నూరిపోస్తే అంత డబ్బు వస్తుందని వాడు ప్రయత్నం చేస్తున్నాడు. క్రైస్తవులు శాంతి కాముకుల సంగతిని మర్చిపోకండి. క్రైస్తవులు అంటే దేవుని ప్రేమను చూపించేవారు, క్రైస్తవులు అంటే మార్పు చెందిన వారు, క్రైస్తవులు అంటే మనసు మార్చుకున్నవారు. ఒకప్పుడు అంతకులే, ఒకప్పుడు దుర్మార్గులే, కానీ యేసు దగ్గరికి రాగానే వారు మార్పు చెంది వాళ్ళు చేయవలసిన పాపిష్టి పనులని మానేసి మంచి జీవితాన్ని జీవిస్తున్న ఈ శాంతి కామముల దగ్గరికి వచ్చి ద్వేషాలు లేకొట్టేస్తే పిల్లరా, దేవుడు సహించడు, నీకు తగిన బుద్ధి కూడా చెప్తాడు, జాగ్రత్త. అంటే క్రైస్తవులు అంటే క్రీస్తును కలిగిన వాడు మాత్రం, మత మార్గులుగా. మతము మనిషిని నష్టం చేస్తుంది, యేసుప్రభువు వారు లాభాన్ని ఇస్తారు. మారుతావా, మార్పు చెందుతావా, దేవుడు నిన్ను దర్శించి నీకు చామరికలు చేస్తాడు. నువ్వు ఒకవేళ మారకపోతే నీ ఇష్టం, నువ్వు చేసిన పనికిమాలిన పనులకు తగిన ప్రతిఫలం నువ్వు పొందగా తప్పదు. ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదు. ఏమి విత్తుతున్నావో అదే పంట కోయక తప్పదు. ఒకవేళ ఈ మాటలు వింటుంటే నువ్వు మారు మనసు పొందు. మారు మనసు అంటే నువ్వు చేస్తున్న చెడు కార్యములు చేయకుండా మారడమే మారు మనసు. మా సంఘంలో ఒక్కొక్కరిని ఒకసారి నిలబెట్టాలని చెప్తారు. ఒకప్పుడు పీకల వరకు సంపాదించిన వాళ్ళ తాగేటోళ్ళు, కానీ ఈ రోజు తాగకుండా మంచి జీవితాన్ని జీవిస్తున్నారు. ఒకప్పుడు బూతులు పీకేవారు, ఇప్పుడు మంచి జీవితాన్ని జీవిస్తున్నారు. ఒకప్పుడు వ్యభిచారం చేసేటోళ్ళు ఇప్పుడు మారారు, మార్పు చెందారు, మంచి జీవితాన్ని జీవిస్తున్నారు. ఒకప్పుడు నేను మనిషిని చంపాలని వెంటాడినాను, కానీ ఇప్పుడు మనుషులను ప్రభు దగ్గరికి మంచి జీవితం దగ్గరికి నడిపిస్తున్నా. అద్భుతమైన దేవుడు నా జీవితాన్ని మార్చివేశాడు, నీ జీవితాలను కూడా మార్చివేస్తాడు. నీ మతం మారలేదు, నా మనసు మారింది, నా బ్రతుకు మారింది. యేసే నా జీవితంలో చేసిన గొప్ప కార్యం ఏంటంటే నా జీవితాన్ని మార్చేశాడు. దేవుని స్తోత్రం కలుగుగా. దేవుని పిల్లలారా, ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు నేను దర్శిస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు మార్పు చెందాలని, నువ్వు మోక్షం పొందాలని, మోక్షం చేరుకోవడానికి దేవుడు నీకు ప్రేరేపించి పిలుస్తున్నాడు. రావడానికి ఇష్టపడితే మీరు అక్కడే మారు మనసు ఒక్కరి నుంచి పాపని ఒప్పుకుంటే చాలు, యేసు వారి పాపాలు క్షమిస్తాడు. దేవుడి స్తోత్రం కలుగుగా. కనుక దేవుడు ఏమై ఉన్నాడు? వాక్ అయి ఉన్నాడు, శబ్దమై ఉన్నాడు, ఓమై ఉన్నాడు. ఓంకారాలు కూడా విలవిన దేవుడే శరీరధారిగా వచ్చాడు. నీవు ఎవరిని దూషిస్తున్నావంటే ఓంకారనాదమైన దేవుడే దూషిస్తున్నావు. ఎవరిని ద్వేషిస్తున్నావంటే వాక్ అయిన దేవుడే ద్వేషిస్తున్నావు. ఎవరిని ధృవీకరిస్తున్నావంటే నిన్ను సృష్టించిన సృష్టికర్త తండ్రిని నీవు ధృవీకరిస్తున్నావు. తండ్రిని తండ్రిగా పిలవకపోవడమే నువ్వు పాపం చేసిన వాడు పెట్టావు. నీవు చేసుకునేది నీకు తండ్రి కాలేదు, నేను చేసిన వాడే నీకు తండ్రి. నువ్వు చేసుకునేది నీకు తండ్రి కాదు, నువ్వు చేసుకునేది నీకు పూజకరకుడు కాదు. నిన్ను చేసిన వాడే నీవు పూజించే అర్హత కలిగిన వాడు. మనం చేసుకునేది మనం పూజించకూడదు. మనము చేసిన వాడిని మనము పూజించాలి, ఆరాధించాలి. ఆయనే ఆరాధనకు యోగ్యుడు. అంతేగాని మనం తయారు చేసుకొని నువ్వే నాకు దేవుడు అంటే ఎక్కడ కుదురుతుంది? దాన్ని చేసింది ఎవరు? నువ్వేరా నాయన. దానికి చేసిన వాళ్ళకన్నా దానికి తండ్రి ఎవరు? చేసిన వాడే తండ్రి. ఇప్పుడు ఒక వస్తువు తయారు చేస్తే దానికి ఎవరు తండ్రి? చేసినవాడే తండ్రి. అవునా కాదా? ఒక తల్లికి బిడ్డ జన్మించింది, ఆ బిడ్డకి తల్లి ఎవరు? జన్మనిచ్చినోళ్ళే. తండ్రి ఎవరు? జన్మనిచ్చినోళ్ళే. మరి జన్మనిచ్చినోళ్ళే పూజించాలి, కానీ జన్మించినోళ్ళని పూజిస్తాను. కొడుకు తండ్రిని పూజించాలా? తండ్రిని కొడుకు పూజించాలా? తప్పలేదండి. ధర్మం ఏంటి? తండ్రిని కుమారుడు పూజించాలి. మనం దేవునికి కుమారుడు అయితే మనం ఎవరిని పూజించాలి? మరి దేవుడు ఎక్కడున్నాడో చూపించంటే వాక్ అయి ఉన్నాడా? మరి నాకు చూపించంటే వాక్ ఎక్కడ కనపడుతుంది? మాట కనపడదు కదా.
వినబడుతుంది కానీ కనబడదు. అమ్మా, మాట వినబడుతుంది కానీ, శబ్దం వినబడుతుంది కానీ కనబడదు. మరి కనబడదు కనుక లేదనడానికి వీలుగా శబ్దం వస్తుంది, వాక్ వస్తుంది. ఆ వాక్ అయిన దేవుడి నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను మార్చడానికే మాట్లాడుతున్నాడు, నీ బ్రతుకును మార్చడానికి. అది మంచి కాదురా నాయన, నువ్వు వెళ్ళే మార్గం మంచిది కాదురా, నువ్వు నడిచే మార్గం మంచిది కాదురా అని చెప్పడానికి, నువ్వు చేసే పని మంచిది కాదురా అని చెప్పడానికి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడి స్తోత్రం కావాలన్నా మాట్లాడే దేవుడు నీవు, మాట్లాడని రాయి చెట్టువు నీవు కావు, మాట్లాడని రాయి చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడు ఆయన మాట్లాడే దేవుడు. దేవుడి స్తోత్రం కలుగుగా. అందుకని మాట్లాడేది ఈ సృష్టి కలిగింది. నేను మాట్లాడి సృష్టించరా, చేతితో మనిషిని చేసుకున్నాడు, ఊపిరిని మనలో పోశాడు. నీకు రూపునిచ్చిన దేవుడు, నిన్ను సృష్టించిన దేవుడు, నీకు జీవాన్ని ఇచ్చిన దేవుడిని నువ్వు తృణీకరిస్తే నీకన్నా దౌర్భాగ్యుడు మరొకడు ఉండడు. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే, నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, సృష్టికర్తను ఆరాధించు, సృష్టికర్తను గణపరచు, మోకరించండి, ప్రార్థన చేసుకో. సృష్టికర్త అయిన దేవాది దేవుని మహిమపరచండి. ఈ మధ్యాహ్న కాలంలో నీ హృదయములో సృష్టికర్త ఉన్నాడా? సృష్టించిన సృష్టికర్త తండ్రియా లేక వేరొకరా? నిన్ను నీకు ఆలోచించు, పరీక్షించు, పరిశోధించు. ప్రభునడుగు, ప్రార్థన చేసుకో, కళ్ళు మూసుకో. ప్రభువా, ఇంతకాలం నేను సృష్టిని పూజించాను, నేను తయారు చేసుకున్న దాన్ని నేను పూజించాను. ఐఎమ్ సో సారీ ప్రభువా, నన్ను క్షమించు. ఈ దినం నాకు తెలిసింది దేవుడంటే వాక్ అయి ఉన్నాడని, దేవుడంటే శబ్దమై ఉన్నాడని, దేవుడంటే నాదమై ఉన్నాడని. ఆ నాదమై ఉన్న దేవుడే 2000 సంవత్సరాల కిందట నా కోసం నరుడుగా, నారాయణుడుగా ఈ లోకానికి వచ్చాడని, మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. ఈ మధ్యాహ్న కాలంలో నేను విన్నానయ్యా, గత కాలంలో చేసిన పాపాలు క్షమించు, నన్ను క్షమించి రక్షించవా యేసు. కళ్ళు మూసుకోండి బిడ్డలారా, ప్రార్థన చేయండి బిడ్డలారా, కుమారుడా, సహోదరి, సహోదరుడా, పిల్లలారా, మీరు కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయండి. పరిశుద్ధమైన ఒక తండ్రికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవా, మాతో ఈ దినాన మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయనా. మరి ఈ సమయంలో ఎందరూ సృష్టికర్తమని విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు, వారి పాపములు ఒప్పుకొచ్చున్నారు, వారి జన్మ కర్మ పాపముల నుంచి విడిపించి క్షమించి వారిని పరిశుద్ధ యేసు నన్ను మార్చినట్లే నీ బిడ్డలందరినీ కూడా మార్చండి. రెండవ రాకడ కొరకై సిద్ధపరచండి. వచ్చిన బిడ్డలను మీరు ఆశీర్వదించండి. వారికి ఉన్న సకల బలహీనత నుంచి విడుదల దయచండి. శరీరంలో ప్రతి రుగ్మత, అనారోగ్యం నుంచి యేసు నామములోనే విడుదల కలుగును గాక. దేవాని స్తోత్రాలు. సమయంలో మీ శరీరంలో మీ రక్తంలో పాలు భాగం